హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు టాపిక్ ఏంటంటే మైగ్రేన్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని దశలు ఉంటాయి, ఇంకా కలగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి, ఇంకా ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు, ఇది ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలనేసి ఈరోజు మన ఛానల్ ఈ టాపిక్. ఫస్ట్ మనం మైగ్రేన్ హెడేక్ అంటే ఏంటో తెలుసుకుందాం. మైగ్రేన్ హెడేక్ అంటే ఒకవైపు లేదా తలకు ఒకవైపు లేదా 2 sides అంటే చాలా ఎక్కువగా వస్తుంది, చాలాసార్లు వచ్చి బాధకు గురి చేస్తుంది కదా. ఇది అంత తొందరగా తగ్గేది కాదు, చాలా కాలం ఉంటుంది. ఈ నొప్పితో బాధపడేవారు కణతల వద్ద లేదా మన కంటి భాగంలో లేదా కంటి వెనుక భాగంలో చెవి వద్ద కూడా తీవ్రంగా నొప్పి కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ నొప్పి తలలోని మరి ఏ ఇతర భాగాల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మన తలలో ఏ భాగంలోనైనా రావచ్చు, చెప్పలేదు. ఈ నొప్పి బాధించే సమయంలో వికారం కలగడం, వాంతి అవుతున్నట్లు అనిపించడం కానీ, ఇంకా మనం వెళ్తున్ని కూడా చూడలేము, ఇంకా సౌండ్స్ కూడా ఏదైనా గట్టిగా ఎవరైనా వచ్చినా లేదా సౌండ్ చేసినా కూడా చిరాకు వస్తుంది. అంతేకాకుండా కొంతమందికి ఎలా అంటే కాసేపు ఐస్ అనేది చూడలేరు కొంచెం సేపు, ఇంకా చాలా వెలుతురు వచ్చినా కూడా చూడాలన్నా కూడా చిరాకు అనిపిస్తుంది. ఈ మైగ్రేన్ అనేది ఒక క్రమ పద్ధతిలో దాడి అనేది ఒక క్రమ పద్ధతిలో కలుగుతుంది. అందరికీ ఒకేలా అనుభవం ఉండదు కదా. ఇందులో కొన్ని దశలు ఉన్నాయి. ఆ దశలు ఏంటంటే, ప్రాథమిక దశ నొప్పి కలిగే 2 రోజుల ముందు వాళ్ళకు బాగా టైర్డ్ అయిపోవడం కానీ, టైర్డ్ అవుతున్నట్టు అనిపించడం కానీ, విపరీతమైన ఆకలి లేదా దాహం వేయడం కానీ, ఇంకా అలోన్గా ఉండాలనిపించడం లాంటివి జరుగుతుంది. సెకండ్ది ఏంటంటే ఆరం. ఈ దాడులలో ఇది కూడా ఒక దశ, 1 గంట వరకు ఉండొచ్చు. 20 to 30% మైగ్రేన్ బాధితులు ఈ 6వ దశలో అత్యంతమైన గందరగోళంగా ఉంటుంది. అసలు ఏం అర్థం కాదు. ఆ టైంలో సూదులతో గుచ్చుతున్నట్టు ఎక్స్పీరియన్స్ చేయడం కానీ, తల మండిపోయినట్టు కానీ, అప్పుడప్పుడు మనకు తల తిమ్మెర్లు వస్తుంటాయి కదా, అసలు పెయిన్ చాలా ఉంటుంది కదా, అలా అనిపించడం కానీ, కంటి చూపు కూడా సరిగా ఒక్కోసారి అట్లా నొప్పి వస్తున్నప్పుడు కనిపించినట్టు అవుతుంది కదా, అలా. 3వది ఏంటంటే తలనొప్పి తెరలుగా తీవ్రంగా అంటే చాలా ఎక్కువగా వచ్చి బాధిస్తుంది అన్నట్టు. వికారం కానీ, వాంతి, మంట వంటి అనుభూతులు ఎక్కువగా కలుగుతాయి. ఈ దశ 4 గంటల నుండి 3 రోజుల వరకు ఉంటుంది. 4వది ఏంటంటే తీర్మాన దశ లేదా దీన్ని పోషోడ్రోమ్ దశ అని కూడా అంటారు. ఈ దశలో నొప్పి కొంచెం తగ్గుతూ పూర్తిగా మాయమవుతుంది. ఈ దశలో బాధితులు బద్ధకంగా, లేజీగాను, టైర్డ్ అయిపోయినట్టు వ్యవహరిస్తారన్నట్టు. ఈ మైగ్రేన్ కలగడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, ఏదన్నా చాలా అసలు ఎమోషనల్కి గురైనప్పుడు, సున్నితమైన లేదా ప్రేరణలకు రియాక్ట్ అయ్యే ఒక రసాయన ప్రక్రియ. ఈ రియాక్షన్ల వల్ల ఇతరులకు అత్యంత ఇబ్బంది కలగకపోవచ్చు. అంతేకాక మెదడులో సహజంగా కొన్ని రసాయనపరమైన మార్పులు లేదా నరాల వ్యాప్తి వలన కూడా ఈ మైగ్రేన్ దాడి చేస్తుంది. మైగ్రేన్తో బాధపడేవారు అనేక విషయాల్లో తమ క్రియలను తెలియజేస్తారు. వీటిని ట్రిగర్స్ అని కూడా అంటారు. ఈ ట్రిగర్స్ పర్సన్ బట్టి మారుతూ ఉంటుంది. వివిధ రకాలుగా ఉండే ట్రిగర్స్ ఈ క్రింది విధంగా కూడా ఉండొచ్చు. అదేంటంటే, బాగా వెలుతురు వస్తుంది అంటే చాలా ఎక్కువగా బ్రైట్ వెలుతురు వస్తుంది,
ఇంకొకటి పెద్ద పెద్ద సౌండ్స్, లేకపోతే కొన్ని కొన్ని మసాలా వాసనలు, చాలా ఘాటు ఉంటాయి కదా వాసనలు అవి. ఇంకొకటి ఫిజికల్ లేదా మెంటల్ ఎమోషన్లకు గురి చేసే ఒత్తిడి. ఇంకొకటి స్మోకింగ్, వాళ్ళు చేసినా లేదా ఎవరైనా చేసినా కూడా నచ్చదు. ఇంకొకటి ఫాస్టింగ్, లేదా కొందరు అలాగే ఫుడ్ మానేస్తారు కదా అలా. ఇంకా బాడీలో జరిగే మార్పులు, ఆడవాళ్ళు పీరియడ్స్లో కలిగే చేంజెస్. ఇంకొకటి గర్భనిరోధక మాత్రల వల్ల కలిగే మార్పులు. ఇంకొకటి పీరియడ్స్ ఆగిపోయే ముందు హార్మోన్ల చేంజెస్ వల్ల. ఇంకొకటి ఫుడ్కి సంబంధించింది, నిల్వ చేసిన మీగడ, పొగపెట్టిన చేప, చికెను, లివరు, రెడ్ వైను, అత్తి పండ్లు మరియు కొన్ని రకాల చిక్కుళ్ళు, ఊరబెట్టిన ఆహారాలు అంటే పచ్చళ్ళు, ఊరగాయలు, పప్పులు, చాక్లెట్లు, పీనట్ బటర్, అరటి పండ్లు, అవకాడో, నీరున్న పండ్లు, ఉల్లి మరియు పాల ఉత్పత్తులను సేవించడం. ఈ మైగ్రేన్కి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఇది ఒక చాలా ఇబ్బందికరమైన సమస్య కదా. దీనికి పూర్తిగా కూడా ట్రీట్మెంట్ లేకపోయినా కొన్ని ఉపాయాలు ఉన్నాయి కొంచెం తగ్గించుకోవడానికి. అవేంటంటే, ఈ ప్రభావం అనేది పర్సన్కి చేంజ్ అవుతుంటుంది కదా, అందరికీ ఒకేలా ఉండదు కదా. ఈ క్రమంలో ఈ ప్రాబ్లం తెలుసుకోవడానికి సరైన సలహా లేదా ఒక డాక్టర్ని విజిట్ చేయడం మంచిది. వాళ్ళు చెప్తారు ఎలా ఉంటుందనేసి. తీవ్ర చికిత్స, ఇది 2 రకాలు ఉంటుంది. ఈ మైగ్రేన్ అనేది కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తీవ్ర చికిత్స, అంటే ఈ చికిత్సలో మైగ్రేన్ నుండి విముక్తి చెందడానికి నొప్పి ఉన్న సమయంలోనే మందుల వాడకం జరగాలి. ఇంకొకటి ఏంటంటే తగ్గిపోయే చికిత్స. ఈ చికిత్సలో మైగ్రేన్ దాడి సమయాన్ని, దాడి తీవ్రతను, తరచుగా వచ్చే మైగ్రేన్ దాడిని తగ్గించడానికి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మందుల ప్రభావం వెంటనే కలగకపోవచ్చు. కొంతమందిలో మందుల ప్రభావం కలిగి రిలీఫ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది, అంటే కొంచెం టైం పడుతుంది. ఈ చికిత్సలో బాధితులు ఎంతో ఓపికగా మందులు వాడుతూ డాక్టర్తో సహకరించాలి. అంటే నాకు ఈ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం తగ్గింది, కొంచెం పెరిగింది, ఇది ఈ విధంగా ఉంది అని చెప్పాలి. అలా చెప్తేనే కదా మన ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తాయి, లేకపోతే రాదు కదా. ఈ టాబ్లెట్స్, ఈ డాక్టర్స్ ఇచ్చే టాబ్లెట్స్ని ఒక 6 months కోర్స్లా యూజ్ చేస్తే బెటర్. దీనివల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. అంతేగాక మన లైఫ్ స్టైల్ కూడా కొన్ని చేంజ్ చేసుకుంటే బెటర్. దీనివల్ల కూడా మైగ్రేన్ దాడిని నివారించవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవాలి. మనం ఈరోజు ఈ టైంకి నిద్రపోయాం, ఈ టైంకి ఈరోజు రేపు కూడా ఇదే టైంకి నిద్రపోవాలి, ఇదే టైంకి నిద్ర లేవాలి టైం ప్రకారం. ఇంకా ఏంటంటే ఉపవాసాలు ఆపేసి చక్కగా టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఒకే టైంకి చక్కగా. అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు అయినా పర్లేదు కానీ. ఇంకొకటి స్ట్రెస్ లేని జీవితం కూడా గడపాలి. స్ట్రెస్ అనేది మన వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ కానీ, మంచిగా రెస్ట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ తీసుకోవడం, అసలు ఫాస్ట్ ఫుడ్ అనేదే మర్చిపోవాలి. ఇంకొకటి టీ, కాఫీ, ఇంకా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్లు, పచ్చళ్ళు, వీటన్నిటికీ దూరంగా ఉంటే బెటర్. ఇంకొకటి చాలా వెళ్తున్న చూడకుండా ఉండడమే బెటరు. ఎండలో కూడా తిరగద్దు. ఎండలో తిరిగినా కూడా తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పి ఇంకా వామిటింగ్ కూడా చేసుకుంటారు. ఇంకా ఎండలో తిరగడం వల్ల కూడా మైగ్రేన్ దాడి ప్రభావం, ప్రమాదం. ఒకవేళ వెళ్ళినా కూడా కొంచెం
కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే బెటర్. మరే ఇతర ఆహార పదార్థాల ద్వారానైనా మైగ్రేన్ రావచ్చునని అట్టి ఆహార పదార్థాలను దూరంగా ఉండడం, వాదాక చెప్పిన పదార్థాలకు దూరంగా ఉంటే బెటర్. ప్రశాంతతను కలిగించే కొన్ని మ్యూజిక్ వినడం కానీ, ప్రయాణాల వల్ల మైగ్రేన్ తలనొప్పి అనిపిస్తే కొంచెం మన జర్నీని కూడా తగ్గించుకోవడం బెటర్. నూనె పదార్థాలు, ఐస్ క్రీమ్ ఇవి తినొద్దు. తలనొప్పి సమయంలో మందులను మన ఇష్టానుసారం కాకుండా మనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు, అలా కాకుండా డాక్టర్ చెప్పినట్టు ఎలా వాడాలో చెప్తారు కదా అక్కడ హాస్పిటల్లో, వాళ్ళు చెప్పినట్టు వేసుకుంటే మన ప్రాబ్లం అనేది కొంచెం తగ్గిపోతుంది. మరి ఓవర్గా టాబ్లెట్స్ వేసుకోవద్దు, వాళ్ళు ఇచ్చినవి మాత్రమే వేసుకోవాలి టైం టు టైం, అంతే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.